ఈరోజు నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేమందరం పరిశీలించడం కోసం గుడివాడ నుండి జన సంఘాలందరూ కూడా మేమందరం కూడా చెలోన పెదలింగాల పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపులో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన కొన్ని నివేరిపోయే విషయాలు తెలిసినాయి. ఏంటంటే ఇక్కడ పెదలింగాల్లో తూర్పు వైపున ఆల్రెడీ పూర్వం ఉన్నటువంటి దళిత భూములను ఆక్రమించి వీళ్ళందరూ కూడా చెరువులు తవ్వడం జరిగింది. అదేవిధంగా దక్షిణ వైపు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా దగ్గర 500 ఎకరాల్లో వీళ్ళు చెరువులు తవ్వడానికి ఈరోజు అగ్రవర్ణాలందరూ కూడా కుట్రపూరితంగా ఈరోజు చెరువులు తవ్వడానికి అందరూ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ దక్షిణ వైపు కనుక ఒక చెరువు తవ్వితే కనుక ఈ యొక్క పెదలింగాల గ్రామం మొత్తం కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపు పొద్దున వీళ్ళకి తాగు తక్కువ నీరు లేకుండా రేపు వాటర్ కూడా కలుషితం అయ్యి వీళ్ళందరూ కూడా రోగాలు బారిపడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉత్తర వైపు తూర్పు వైపు ఉన్న చెరువుల వల్ల పోయిన బుడమేరు ఉప్పొంగడం వల్ల ఈ గ్రామం మొత్తం కూడా ఒక దగ్గర 15 రోజుల పాటు వీళ్ళందరూ కూడా నరకయాత్ర పడి పావులతో జరువులతో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క విషయం గురించి వీళ్ళందరూ ఈరోజు దళితులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించకపోవడం, ఒక కలెక్టర్ గారు మ్యాప్ తీసుకొచ్చి నందివాడ మండలం మొత్తం ఆక్వా జోన్గా దీన్ని ప్రకటించామని వీళ్ళందరూ గ్రామస్తులు నందివాడ మండలంలో ఉన్న గ్రామస్తులందరికీ అదే పెదలింగా ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారు ఆ రోజున ఇలా స్పందించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు ఈ యొక్క విషయాన్ని గురించి రేపు పొద్దున టీంను పంపించి అక్కడ ఎంక్వైరీ చేపిస్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు కనీసం ఈ యొక్క మహిళలను చూడకుండా పిల్లలను చూడకుండా వీళ్ళని దుర్భాషలాడుతూ మీకేం పని అని ఎస్ఐసి అందరూ కూడా వీళ్ళందరూ కూడా మా ప్రజలందరూ కూడా ఒక చిన్న చూపు ఒక హేళనంగా చేసి మా ప్రజలందరూ ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క నందివాడ మండలంలో ఉన్నటువంటి పెదలింగాల గ్రామంలో రేపు పొద్దున ఈ చెరువు కానీ ఆకపోతే దీన్ని రాష్ట్రం తరపున దళితులందరూ వచ్చే విధంగా చెలో పెదలింగాలని పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ చెరువులను ఎక్కడ ఆపించకపోతే రేపు పొద్దున మేమందరూ కూడా దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఈరోజు అమాయకులైన ప్రజల్ని మమ్మల్ని ఇలా మీరు మోసం చేసి చెరువులతో మమ్మల్ని అకరంగా మా పిల్లలందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క మాకు పొలాలు లేవు, వేల కోట్లు ఆస్తులు లేవు. మాకు ఉన్నదల్లా మా ఇళ్లలో 2-3 సెంట్లు మాత్రమే. ఈ 2-3 సెంట్లు కదా రేపు పొద్దున చెరువులు తవ్వితే ఇది వరద వస్తే మునిగిపోతే మేమందరూ కూడా రోడ్లు పాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా అది అగ్రవర్ణాలకి అదేవిధంగా చెరువులో ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇక్కడతో ఆపించకపోతే రేపు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. సహజంగా దళితులు ఎవరు కూడా ఇటువంటి పరిస్థితి రోడ్లు 400 మంది 50 మంది వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎవరో కూడా వెళ్ళరు. మేమందరూ కూడా మృదు స్వభావాలు. అంటే మాదే సమస్య వస్తే మాత్రం మేము వెళ్దాం తప్ప ఒకరి మీద తిరగబడుతుంది తప్ప మాకు ఎటువంటి హాని కలిగించకపోతే మేము ఎటువంటి ఇబ్బంది చేయం. అటువంటి హాని కలిగించారు కాబట్టి రేపు పొద్దున ఈ నందివాడ గ్రామస్తులందరూ కూడా పెదలింగా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రేపు పొద్దున మళ్ళీ రేపు కాక ఎల్లుండి మళ్ళీ కలెక్టరేట్ పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ చెరువులు నిలిపించాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. జై భీమ్.